బీహార్లో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు అంతా సిద్ధమైంది. 122 సెగ్మెంట్లకు రేపు పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. ఇక దీనికోసం ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. అలాగే పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మరింత సమాచారం గయా నుంచి మదార్ అందిస్తారు. బీహార్ రెండో విడత పోలింగ్ సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. మహావీర్ కాలేజ్ గయా జంక్షన్లో ఉన్నాం. మహావీర్ కాలేజ్లో ఒక పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఏర్పాట్లు ఇవి. ఇప్పుడే ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీస్ సిబ్బంది అంతా కూడా ఎలక్షన్ జరిగేటువంటి పోలింగ్ బూత్లకి చేరుకున్నారు. వారితో పాటు వీవీప్యాట్లు, ఈవీఎంలు అలాగే ఎన్నికల సందర్భంగా ఉపయోగించేటువంటి అంతా కూడా సామాగ్రిని అంతా కూడా తీసుకొని ఇప్పుడే ఇక్కడ ఏర్పాట్లు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా పోలింగ్ సంబంధించినటువంటి సిబ్బంది తరలింపు పైన ప్రస్తుతం ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే పోలింగ్ కేంద్రాలకు ఈ సామాగ్రి అంతా కూడా చేరుకుంటుంది. ఇక ఇప్పటి నుంచి వీటికి సంబంధించినటువంటి ఇన్స్టాల్మెంట్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ అంతా ఉంటుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత రేపు ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. మాక్ పోలింగ్లో ఈ మెషిన్స్ అంతా కూడా ఇన్స్టాల్ చేసినటువంటి మిషన్స్ అంతా కూడా సవ్యంగా పనిచేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే వాటికి రిప్లేస్మెంట్ అనేది కూడా చేస్తారు. ఆలోపు 7 గంటల నుంచి పోలింగ్ అనేది కూడా పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. ప్రస్తుతానికైతే ఎన్నికలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సిబ్బందికి సంబంధించి అందరూ కూడా ఒక పోలింగ్ కేంద్రాలకైతే చేరుకుంటున్నారు. సుమారు 4 లక్షల మంది పోలీసులు ఈ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లలో భాగమవుతున్నారు. ఇక పోలింగ్ సంబంధించి 45,399 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సుమారు 3,75,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మొత్తంగా సెకండ్ ఫేజ్కి సంబంధించి 122 స్థానాలు ఉన్నాయి. 122 స్థానాలకు గాను 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ప్రధానంగా 2 కూటముల మధ్య ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్ ఈ 2 కూటముల మధ్య ప్రధానంగా పోటీ నడుస్తుంది. దానికి తగ్గట్టుగానే ప్రచారం అంతా కూడా ముగిసింది. ప్రస్తుతానికి సైలెంట్ మోడ్ అంటే ఎలక్షన్స్కు ముందు 48 గంటల ముందు ప్రచారాన్ని ఫుల్ స్టాప్ అనేది కూడా పెడతారు. అప్పటి నుంచి కూడా సైలెంట్ మోడ్ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు కావచ్చు అవన్నీ కూడా ఈ రోజు జరుగుతాయి. రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ప్రారంభమవుతుంది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్ సంబంధించి కీలకంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కొన్ని కీలకమైనటువంటి సంస్కరణలను ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఈవీఎంల మీద వాటికి సంబంధించి ఎవరైతే పోటీలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి అభ్యర్థుల తాలూకా ఫోటోల ముద్రింపుతో పాటు వారి పేర్లకు సంబంధించి ఆ ఫాంట్ సైజుని అనేది కూడా పెంచింది. వాటితో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంది. మొబైల్ ఫోన్స్ని పోలింగ్ కేంద్రాల వరకు అలో చేయడం కావచ్చు, వాటిని పెట్టుకునేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను అనేది కూడా చేశారు. ఇక ఓట్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి దాన్ని కూడా గతంలోనూ ఇంప్లిమెంట్ చేశారు. ఈసారి కూడా దివ్యాంగుల కోసం అలాగే వృద్ధుల కోసం వాటిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక 100% వెబ్ కాస్టింగ్ ద్వారా ఈ ఎలక్షన్స్ని నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందే గుర్తించి అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల జరుగుతున్నటువంటి తీరును పరిశీలించడంతో పాటు ఏవైనా సమస్యలు ఏర్పడ్డా లేకపోతే ఏదైనా ఘర్షణాత్మక వాతావరణం ఉన్నా వాటిని సార్ట్అవుట్ చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ఇక జనరల్ అబ్జర్వర్స్ను కూడా పూర్తి స్థాయిలో నియమించారు. ఫస్ట్ ఫేజ్ రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైనటువంటి నేపథ్యంలో సెకండ్ ఫేజ్లో కూడా సాధ్యమైనంత మేరకు పోల్ పర్సెంటేజ్ పెరిగేందుకు అవసరమైనటువంటి అవకాశాలపైన, ఎందుకంటే పూర్తిగా ప్రజలందరూ కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్స్ నిర్వహించి వారందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కూడా ఇప్పటికే పొలిటికల్ పార్టీస్తో పాటు ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి తరుణంలో ఖచ్చితంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్ పైన పూర్తి స్థాయిలో అందరి కళ్ళు కూడా ఉన్నాయి. ఎందుకంటే బీహార్ ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ఖచ్చితంగా దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో బీహార్ వైపు దేశ ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా చూస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది రేపు పోల్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉండబోతుంది, లేకపోతే ఏదైనా ఘర్షణలు
జరుగుతాయా, ఎట్లాంటి వాతావరణంలో ఎలక్షన్ జరగబోతుందనే దానిపైన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అందిస్తూనే ఉంటాను. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్ బీహార్ నుంచి.